శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. వినూత సైతం ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేసింది. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసు నిండా పుట్టెడు బాధ ఉందని, చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా తాము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. రాయుడు చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టి 19 రోజుల్లో బెయిల్ ఇచ్చిందన్నారు. త్వరలోనే తనపై జరిగిన కుట్రంతా బయటపెడతానని అన్నారు. పూర్తి ఆధారాలతో మీడియా ముందుకొస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నామన్న కోట వినూత అందుకే ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ చెప్పండి. సింధు, ఇవాళ కాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ ఆడియో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా డ్రైవర్ రాయుడు మృతి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా తన మీద ఆరోపణలు చేశారు, తనను కుట్ర పన్నారు, తనను ఈ కుట్రలో ఇరికించారు, జైలు పాలు చేశారు అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కాకుంటే ఈ సెల్ఫీ వీడియోలో తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు, దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, తమకు కోర్టులో చెన్నైలో కేసు జరుగుతున్న కోర్టులో కూడా నిర్దోషిత్వాన్ని నిజాయితీని ప్రూవ్ చేసుకొని బయటపడతాను అని చెప్పేసి వినూత తన సెల్ఫీ వీడియోలో అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా వినూత 2023లో వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడు అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి చంద్రశేఖరు, కొట్టేసాయి, అలాగే టీడీపీకి ఎమ్మెల్యే దగ్గర అనుచరుడుగా ఉన్నటువంటి సుజిత్, వీళ్ళు ముగ్గురు కలిసి మద్యం పార్టీలో సేవించిన పిదప తనను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలని చెప్పేసి తన ఒత్తిడి తెచ్చారని చెప్పేసి నిన్న రాయుడు రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా తెలిసింది. అలాంటి ఆ వీడియో రాయుడు మృతి చెందిన 4 నెలల తర్వాత రిలీజ్ చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వీడియోలో రాయుడు రిలీజ్ చేసినటువంటి వీడియోలో తనను బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి తనకు ప్రలోభ పెట్టి 20 లక్షలు ఇస్తానని చెప్పి ప్రలోభ పెట్టి వినూతను అలాగే భర్త చంద్రబాబు వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగత సమాచారం, రాజకీయపరమైన సమాచారం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పేసి తనను ఒత్తిడి తెచ్చారు, ప్రలోభ పెట్టారని చెప్పేసి నిన్న రాయుడు రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో స్పష్టమైంది. అయితే ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలోనూ అటు మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఒక్కసారిగా కాళహస్తి అంతా కూడా తీవ్ర చర్చనీయాంశంగా, జిల్లా అంతటా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మరో సెల్ఫీ వీడియో అంటే వినూత రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో కూడా జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సెల్ఫీ వీడియోలో వచ్చి తన వ్యక్తిగత తనపై కుట్ర పన్నారు, కుట్ర పూర్తిగానే తనను ఇరికించారు, దీనికంతటికీ వెనక కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని చెప్పే అనే కోణంలో తన సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అయితే దీనికంతటికీ కారణం అంటే రాయుడు చనిపోయినటువంటి హత్య కేసుకు తనకు సంబంధం లేదు, కుట్ర పూర్తిగా తనను ఇరికించారు. అలాగే తాను విదేశాల్లో ఉన్నటువంటి అది దాదాపు ₹1,00,000 వేతనం తీసుకునేటువంటి అత్యున్నతమైన జాబ్లో ఉన్నాను, అలాంటి ఉద్యోగాలన్నీ కూడా వదులుకొనేసి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసేవ చేసేందుకు వచ్చాను, అలాంటి దీంట్లో రాజకీయపరమైన రకములను సృష్టించడమే కాకుండా తనపై కుట్రపూరితంగా వ్యవహరించారు, కుట్ర రాజకీయాలకు తాను బలవుతున్నాను అనే విధంగా తన ఆవేదనతో సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసింది. ఈ సెల్ఫీ వీడియో పట్ల ఇవాళ చర్చనీయాంశంగా మారింది. తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకుని కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నిస్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసు నుంచి నేను బయటపడతానని చెప్పి కూడా వినూత రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సింధు.